Hey all, this is Rahul and welcome back to my channel. సో ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ యొక్క యూజర్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేయాలో చాలా క్లారిటీగా అయితే చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. దానికోసం ఏం లేదండి, మనం జస్ట్ ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది ఓపెన్ చేశాక ఇక్కడ చూడండి, మనం జస్ట్ ప్రొఫైల్ లేక్ అనేది వెళ్ళాలండి. ప్రొఫైల్ లేక్ వెళ్ళాక ఇక్కడ చూడండి, మనం జస్ట్ ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది చూడండి, ఎడిట్ ప్రొఫైల్ అని దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మన యూజర్ నేమ్ ఇక్కడ ఉంటుంది చూడండి. యూజర్ నేమ్ అనేది మనకి ఏ యూజర్ నేమ్ కావాలనుకుంటామో ఆ యూజర్ నేమ్ ఎలా చేంజ్ చేయాలో చాలా క్లారిటీగా ఇప్పుడు నేను చెప్తా చూడండి. రాహుల్ అని టైప్ చేసా చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ యూజర్ నేమ్ అంటే ఇప్పుడు మనకు ఇలా ఎక్స్ప్లెనేటరీ మార్క్ వచ్చింది చూడండి. సో ఇలా వస్తే మనకి యూజర్ నేమ్ అన్అవైలబుల్లో ఉంటుందండి. అంటే ఈ పేరుతో మనం వేరే వాళ్ళు కూడా ఈ పేరుతో అనేది ఉంటుందండి యూజర్ నేము. సో మనం ఈ ఎక్స్ప్లెనేటరీ మార్క్ అనేది ఎలా చేయాలంటే, ఎలా అవాయిడ్ చేయాలంటే, మనం నెంబర్ అనే పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, నెంబర్ పెట్టేస్తున్నా. నెంబర్ పెట్టేస్తే ఇక్కడ చూడండి టిక్ మార్క్ అనేది వస్తుంది. సో ఇలా మనం నెంబర్ పెట్టి కూడా సేవ్ చేసుకోవచ్చు అండి. సో ఈ యూజర్ నేమ్తో అయితే ఎవరు లేరండి. సో ఇలా నెంబర్ పెట్టైనా సేవ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా డాష్ సింబల్ ఉంది చూడండి, స్లైడ్ డాష్ సింబల్. సో దాన్ని పెట్టి కూడా మనం యూజర్ నేమ్ అయితే అవైలబుల్లో తెచ్చుకోవచ్చండి. సో ఇలా ప్రెస్ చేస్తే సో ఇలా టిక్ మార్క్ అనేది వస్తే మనకు ఆటోమేటిక్గా మన యూజర్ నేమ్ అనేది క్రెడిట్ అయిపోతుందండి. సో ఇలా అయితే పనిచేయడం లేదండి, ఎందుకంటే ఇది చాలామంది ఉందనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే నేను చెప్తా చూడండి. నెక్స్ట్ ఇలా జస్ట్ వన్ ఎక్స్ప్లెనేటరీ వన్ డాష్ మార్క్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఏమంటే ఇక్కడ కొడతా చూడండి, రాహుల్ ఇది కూడా అన్అవైలబుల్లో ఉందండి మనకి. నెక్స్ట్ ఏమంటే ఇలా కొడతా చూడండి. సో ఇదైతే అవైలబుల్లోకి వచ్చింది చూడండి. సో ఈ విధంగా ఇలా డాష్ సింబల్ యూజ్ చేసి కూడా మనమైతే మన యూజర్ నేమ్ అనేది అవైలబుల్లోకి తెచ్చుకోవచ్చు అండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఇక్కడ ఫుల్ స్టాప్ సింబల్ కూడా తెచ్చుకొని మనం యూజర్ నేమ్ అయితే చేసుకోవచ్చు అండి. సో జస్ట్ ఫుల్ స్టాప్ కూడా చెప్తున్నా చూడండి. జస్ట్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మన యూజర్ నేమ్ అయితే క్రెడిట్ అయిపోతుంది చూడండి. సో ఇలా ఈ విధంగా అయితే మనం యూజర్ నేమ్ ట్యూటోరియల్ అనేది యూజర్ నేమ్ చేంజ్ చేసాక కానీ ఈ విధంగా అయితే మనం చాలా క్లారిటీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు అండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి, మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.